రాష్ట్రంలో టీడీపీ వైసీపీలో ఉన్న నాయకులు ఒక సబ్జెక్టుపై మాట్లాడాలంటే ముందుగా నోట్ ప్రిపేర్ చేసుకోవటం ఆనవాయితీ. చాలా మంది నాయకులు ఏ విషయాన్ని అనర్గళంగా చెప్పలేని పరిస్థితి. దీనికి భిన్నంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి వీధిలో ప్రతి వార్డులో తన కార్యకర్తల పేర్లు ఇట్టే చెప్పేశారు. దీనిలో భాగంగా ఎలాంటి తడబాటు లేకుండా ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో అనర్గళంగా 100 పేర్లు పైగా మీడియా ముందు తన కార్యకర్తల గురించి చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లతో సహా గ్రామ నాయకుల వరకు సుమారు 100 మందికి పైగా పేర్లను చూడకుండా పేరు పేరునా పిలుస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఇంతమంది పేర్లు చెప్పేటప్పుడు కనీసం ఎక్కడా తడబడకుండా ఎటువంటి పేపరు రాసుకుని చూడకుండా నేరుగా మీడియా ముందు అందరి పేర్లు చెప్పడం నియోజకవర్గం మీద రూరల్ ఎమ్మెల్యేకి ఉన్న పట్టును తెలియజేస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా ఇంటింటికి తిరిగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రతి కార్యకర్త అభిమాని పేర్లను గుర్తుపెట్టుకుని వారందరినీ సందర్భం వచ్చినప్పుడు పలకరిస్తూ ఉండటంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన నాయకత్వాన్ని నియోజకవర్గం మీద తనకున్న పట్టును తెలియజేశారు. 1వ డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్, 2వ డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్, 18వ డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు, 20వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 19వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 20వ డివిజన్ నుంచి చేజర్ల మహేష్, అదేవిధంగా 22వ డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి, 23 ఏదైతే ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, 24వ డివిజన్ అరవ శాంతి, 25వ డివిజన్ బద్దిపూడి గిరి, 26వ డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి ప్రజ పూడి సుప్రజ, అదేవిధంగా మురారి వారి 2 డివిజన్ అధ్యక్షులు కూడా, అదేవిధంగా 28వ డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు, అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ 31వ డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్, ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు, అదే 32 తాళ్లు అవినాష్ కానీ, అదేవిధంగా 33వ డివిజన్ సంబంధించినటువంటి కరణం మంజుల కానీ, 34వ డివిజన్ సంబంధించి స్వామిద కానీ, 35వ డివిజన్ ఏకశ్రీ శరత్, వీరందరూ కూడా 41వ డివిజన్ సంబంధించి కువాకుల విజయలక్ష్మి, అదేవిధంగా 36వ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్ దగ్గర నుంచి, బూత్ కో కన్వీనర్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, కో క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, మండలాధ్యక్షుడి దగ్గర నుంచి, అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి, మా యొక్క జడ్పీటీసీ కోఆప్షన్ అల్లాబక్షు దగ్గర నుంచి, నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క శంసుద్దీన్ సతీమణి ఆ యొక్క కోఆప్షన్ షహీద్ వకీదా కోఆప్షన్ సభ్యురాలు, వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100% 26 డివిజన్లు గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% అన్ని రకాల కూడా గెలవబోతున్నాం.